దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభు సన్నిధానంలో మనమందరం కూడా ఏకీభవించి ప్రభు నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి తరుణం కొరకాయే దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని నామాన్ని గణపరుద్దాం. స్తోత్రములు తండ్రి, మహాగరుడా, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనములు దేవా. గడిచిన దినమంతట్లో నన్ను మమ్మలను క్షేమముగా కాపాడి మీ విలువైన శ్రేష్టమైన సన్నిధి, లోకంలో వెలకట్టలేనిది, లోక బంగారము ధాన్యాదులు సమకూర్చున్న మీ సన్నిధితో సమానము చేయలేము. మీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలదు అని మీరు సెలవిస్తూ వచ్చినారు. కృపగల దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలు స్తుతిస్తున్నాం. దినమంతట్లో అనేక చర్యల గుండా నడిచి వచ్చినాం. దయతో మమ్మల్ని క్షమించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీకు ఆయాసకరమైన మార్గములు మా యందున్నవేమో చూడము, సత్య మార్గములో నిత్య మార్గములో నడిపించు. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం చూస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం. ఆమేన్. దైవం వో శ్రీయేసువా, మర్మం వైన మానవా, నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాకయం దైవం వో శ్రీయేసువా,
నీకు స్తోత్రం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసినా, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసినా, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కాల్చివేసిన శోకాలు ముందెను, తీసివేసిన కష్టాల పోయిని. కాల్చివేసిన శోకాలు ముందెను, తీసివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో
మహిమ కలిగిన. చివరిగా అయ్యగారు రాసినటువంటి పాట పాడదాం. శ్రీ యేసుదేవా నా జీవనాద, శ్రీ యేసుదేవా నా జీవనాద, ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధి చేరుకున్నావు. శ్రీ యేసుదేవా నా జీవనాద, నా తల్లి గర్భములో నుండి ఇటకు ఏకాకిగా తెంచిన, నా తల్లి గర్భములో నుండి ఇటకు ఏకాకిగా తెంచిన. ఈనాడు నా స్వామి నన్ను చేరదీయని ఈ రాగబంధములు నాకిదేలా. ఈనాడు నా స్వామి నిన్ను చేరదీయని ఈ రాగబంధములు నాకిదేలా. యేసుదేవా నా జీవనాద, నా జీవనాద, నీ అడుగు జాడలలో నడచినాడు, మనోగుని సన్నిధి చేరినాడు. నీ అడుగు జాడలలో నడచినాడు, మనోగుని చేరినాడు. నన్ను నీకు దూరముగా ఉంచుకోయేడి ఇహలోకయానములు నాకికేలా. నన్ను నీకు దూరముగా ఉంచుకోయేడి ఇహలోకయానములు నాకికేలా. యేసుదేవా నా జీవనాద, ఈ జగము నుండి విడదీసి నన్ను నీవానిగా మన చేయుమయ్యా. ఈ జగము నుండి విడదీసి నన్ను నీవానిగా మన చేయుమయ్యా. నీ తోడ నడచి జగము విడచి నీ పాద సన్నిధి కేతింతునయ్యా. నీ తోడ నడచి జగము విడచి నీ పాద సన్నిధి కేతింతునయ్యా. యేసుదేవా నా జీవనాద, యేసుదేవా నా జీవనాద, ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధి చేరుకున్నావా. యేసుదేవా నా జీవనాద, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యాకోబు రాసినటువంటి పత్రిక కొద్దిసేపు చిన్న మాట చదువుకొని మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము
ఐదవ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, వ్యవసాయదారునికి ప్రత్యేకంగా ఏం కావాలి అని ఒక ప్రశ్న మహాభారతంలో యక్షుడు ధర్మరాజుకి అడుగుతాడు. వ్యవసాయదారునికి ప్రత్యేకంగా ఏం కావాలి అంటే వర్షం కావాలి అంటాడు ధర్మరాజు. విత్తనాలు చల్లేవానికి ఏం కావాలంటాడు అంటే ధర్మరాజు అంటాడు గింజలు కావాలంట. అంటే గింజలు లేకపోతే ఏం చల్లుతాడు? సో చాలా అద్భుతంగా ఉంటాయి అవి అన్నీ కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం భూమి మీద క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కడు కూడా వ్యవసాయ అనే విషయాన్ని మనం మర్చిపోదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు తెలుసా? 9వ వచనము 3వ అధ్యాయము, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. వీఆర్ ద కొలెబర్ ఆఫ్ గాడ్. దేవుని వ్యవసాయం ఉన్నది. ఇక్కడ కూడా మరి విత్తనాలు ఉన్నాయి. కొన్ని విత్తనాలు మంచి నేలన పడుతున్నాయి. యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానం మనందరికీ తెలుసు. కొన్ని లోతుగా ఉన్నటువంటి స్థలములో విత్తనాలు పడుతున్నాయి. కొన్నేమో రాతి నేల ఉన్నటువంటి స్థలంలో పడుతున్నాయి. కొన్ని ముండ్ల తుప్పలు గల స్థలములో పడుచున్నాయి. ఏంటండి? దయచేసి మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనంలో అందుకు ఆయన ఏమంటున్నాడు? ఇట్లా నేను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజా సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. ఏంటండి? ఇక్కడ విత్తనాలు కనబడుతున్నాయి, వ్యవసాయం కనబడుతూ ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో విత్తనాలు విత్తుతున్నప్పుడు దేవుడు గమనిస్తాడు, వీడు ఇలాగ విత్తుతున్నాడు. 126వ కీర్తన 5వ వచనంలో ఏమన్నాడు? కన్నీరు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు అన్నాడు. సంతోష గానములు చేయొచ్చు, పనలు కోయును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుని బిడ్డలారా, రోజు మనము ఈ లోకములో వ్యవసాయదారులం. దేవుని వ్యవసాయం మనం చేస్తున్నాం. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు యేసుప్రభు. కాబట్టి మనం ఈ యొక్క లైన్లో గమనించాలి. అంటే విత్తనాలు ఎప్పుడు మనం చల్లాలి అనేది కూడా చూడాలి. వ్యవసాయదారుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎండాలి విత్తనాలు చల్లుతారా? చల్లుతాడు పిచ్చోడు. అంటే భౌతిక సంబంధమైనటువంటి ఒక లోకంలోనే ఎప్పుడు పడితే అప్పుడు సువార్త ప్రకటించరు, ఎప్పుడు పడితే అప్పుడు విత్తనాలు చల్లరు. యేసుప్రభు అంటాడు, బాబు దేవుని వాక్యము ముత్యముతో పోల్చబడ్డది, మీరు ముత్యాలను తీసుకెళ్ళి పందుల ముందు వేయకండి, మీరు కొంతమంది ముందు వాక్యం చెప్పకండి అని చెప్పిండు ఆయన. వారి కన్నులు మూయబడ్డాయి కనుక ఆ సమయంలో మీరు ఏర్పరచబడినటువంటి ఇజ్రాయేలు జనాంగం మధ్యలోనే సువార్త ప్రకటించండి, ఏర్పరచబడిన వారికి మాత్రమే మీరు వాక్యము చెప్పండి అన్నాడు. దేవుని బిడ్డలారా, మనము సువార్త ప్రకటించినప్పుడు ఈ యొక్క ప్రాప్త కాలజ్ఞత ఉండాలి. చాలామందికి ఇది ఉండదు. ఎక్కడ విత్తనాలు చల్లాలి, ఎప్పుడు విత్తనాలు చల్లాలి, విత్తనాలు చల్లిన తర్వాత ఏం చేయాలి, దాని కొరకు కాచుకొని ఉండాలి. చాలామంది విత్తనాలు చల్లి కాచుకోరు, మళ్ళీ కనిపెట్టరు. చల్లిన వస్తారని పంట లేకపోతే లేదు అనుకోదు. విత్తనాలు చల్లిన తర్వాత వర్షం కొరకు వేడుకోవాలి. తొలకరి వర్షము మరియు కడవరి వర్షం గురించి ఏంటండి జకరియా ప్రవచన గ్రంథము మాట్లాడుతుంది. ఎంత అద్భుతమో చూడండి. 10వ అధ్యాయం 1వ వచనంలో, కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ఏంటండి?
ప్రతివాని చేనిలోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ఏంటండి, గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రు నిరర్ధకమైనటువంటి దర్శనములు కలిగినవి. ఏంటంటే గృహదేవతలు ఉన్నారంట, వాళ్ళు కూడా పలుకుతారండి ఏమేమో. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కడువరి వర్షం కొరకు కాచుకొని ఉండండి. ఏంటండి, ప్రతివాని చేనిలోని పైరు మొలుచున్నట్టు. ఈరోజు మన చేనులు చూస్తే బీడు పడ్డ పరిస్థితి కనబడతాను. ఏంటండి, ఏ చర్చలో ఎప్పుడు ఓసన్న మినిస్ట్రీస్ ఉన్నది, ఎంత చిన్న చర్చ అయినా 100 మందిని కనిపిస్తారు వాళ్ళ దగ్గర. హెబ్రోన్ చర్చ్ ఉన్నది, ఎంత మారుమూల ప్రాంతంలోనైనా ఒక 50 మందో 100 మందో కనబడతారు. మరి ఇంకా ఎన్నో సంఘాలలో మరి చాలామంది కనబడుతున్నారు, కానీ ఓపెన్ మినిస్ట్రీస్లో ఎందుకు అసలు జనాలే ఉండరు అంటే ఇక్కడ పరిస్థితులు వేరు. వానికి అర్థం కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమము, ఇక్కడ జరుగుతున్న దేవుడి కార్యము అర్థం కానీ చాలా టైం పడుతుంది. యేసుప్రభు జీవితంలో ఒకసారి మరి నేను గత దినాన్ని చెప్పాను, దుష్టుని యొక్క దాడుల యొక్క లైన్లో చిట్ట చివరిది ఏంది సంఘము. కాబట్టి ఒకసారి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టు జరిగింది యేసుప్రభు సంఘంలోనే. 72 మంది శిష్యులు ఒకటేసారి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి పోయి యేసుప్రభు సంఘంలో ఉద్యోగం లేదంటాడా? పౌలు కట్టినటువంటి సంఘాల్లో అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లోనే సంఘం అంటే ఇంట్లో ఎంతమంది పడతారు అంటే మనము నడుస్తున్న లైన్లో 100 మంది 1000 మంది ఉండరు. కానీ వచ్చే టైం ఒకటి ఉన్నది, దేవుడు వర్షం కురిపిస్తాడు. అప్పుడు అందరూ వాక్యకారు వచ్చినప్పుడు ఎక్కడ సత్యం దొరుకుతుందని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. అప్పటిదాకా మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితాల్ని కాపాడుకోవాలి. హెచ్కేల్తో దేవుడు అంటాడు, దేవుడు మనం అనుకుంటాం అసలు నాతో మాట్లాడతలేదు. నేను చాలాసార్లు అడిగిన పాయింట్ అదే దేవునికి. నేను చేసిన ఉపవాస ప్రార్థనలు నా ఎరుకోలు ఎవరు చేయలే, వందల రోజుల పాటు. ప్రభు నన్ను ఒకసారి నాతో మాట్లాడు, ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు చేసినా నా పాయింట్ అదే, నాతో మాట్లాడు తండ్రి అని. అంటే ఒక మనుషులుగా మనం ఎంత తీవ్రత కలిగి ఉన్నామో దేవుడితో మాట్లాడడానికి, మనకంటే ఎక్కువ తీవ్రత ఆయనకు ఉన్నదంట. ఏంటంటే హెచ్కేల్ ప్రవచన గ్రంథంలో ఏంటండి, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఏదో మనం బీడు భూములు అయిపోయినాము, దేవుడు వదిలిపెట్టాడేమో, వీరి దగ్గర ఉద్యోగం లేదు, వీరితో దేవుడు మాట్లాడతలేడు అనొద్దు అంటున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయము హెచ్కేల్ ప్రవచన గ్రంథం 1వ వచనములో, నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టినప్పుడు నేను ఏంటంటే, ఇక్కడ ఎవరు అంటున్నారు, ఎవరి తీవ్రత ఉన్నది? దేవునికి ఉన్న తీవ్రత. నేను నీతో మాట్లాడాలి, ఐ వాంట్ టు టాక్ విత్ యూ. నువ్వు నేను ఆశపడడం కంటే ఎక్కువ ఆశ దేవుడు పడుతున్నాడు మనతో మాట్లాడడానికి. కాకపోతే మనము చక్కగా నిలబడ్డామా లేదా, ఆయన మాట్లాడడానికి యోగ్యంగా మనం ఉన్నామా లేదా, మన రహస్య జీవితాన్ని దేవుడు చూస్తాడు. ఇతరులు మనకి ఏం చేయాలని మనం ఆశపడుతున్నామో వారికి మనం అలాగ చేయమని. అందుకే రహస్య జీవితంలో ఈ లైన్లో ఉన్నాడు తప్పు చేయడు, నేను పొరుగు వాంతి దొంగతనం చేసిన అనుకో, అలాగే నా దగ్గర దొంగతనము చేయనుగాక. ఏంటండి అంటే ఇతరులు మనకు ఏమి చేయాలని మనం ఆశపడుతున్నామో, మనకి ఇతరులందరూ మంచి చేయాలని ఆశపడితే, ఎవడు నన్ను వచ్చి చంపాలి, లేకపోతే నా భార్యను ఎవడను శాసించాలి, లేకపోతే నా చెల్లిని, నా అక్కను, నా అమ్మని ఎవడను శాసించాలని ఆశపడతాడు. ఆశపడను కదా. మరి పొరుగువాని యొక్క తల్లిని ఆశపడుతున్నప్పుడు నా తల్లిని కూడా ఎవడన్నా ఆశపడతాడు. పొరుగువాని చెల్లిని కూడా నేను ఆశపడుతున్నాను అనుకో, నా చెల్లిని కూడా ఎవడన్నా ఆశపడతాడు. పొరుగువాని భార్యను ఆశపడితే నా భార్యను కూడా ఎవడన్నా ఆశపడతాడు అనుకోవాలి. భక్తి జీవితంలో ఆ భయం ఉండాలి దేవుని బిడ్డ తప్పు చేయడానికి. నీవు చక్కగా నిలబడుము, నీ ఆత్మ జీవితము చాలా చక్కగా ఉండాలి. అయితే హెచ్కేల్ అన్నాడు, ప్రభువా చక్కగా నిలబడడం నా వల్ల అయితే లేదని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొద్ద నుండి ఆత్మ వచ్చి అని నిలబెట్టిందంట. అది అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే టైం ఒకటి ఉంటుంది ఉద్యోగం కొరకు. ఇప్పుడు మనం విత్తనాలు వేసినాం, పౌలు అంటాడు, నేను నాటి తిని మరొకడు నీరు పోయుచున్నాడు, కానీ వృద్ధి కలగజేయవాడు దేవుడే. ఏంటండి గుర్తుందా? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఎంత చక్కని మాట అండి. వృద్ధి కలుగజేయు దేవునిలోనే ఉన్నది, కానీ నాటువానిలోనైనను నీరు పోయువానిలోనైనను ఏమీ లేదు. ఏంటండి దయచేసి 3:6 మొదటి
కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసను, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పొయ్యువానిలోనైనను ఏమీ లేదు. ఏంటండి? నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. కానీ దేవుడు ఒక టైం వస్తుంది, వృద్ధి కలగజేసే టైం వస్తుంది. అందుకే ఇప్పుడు మనమంతా సువార్త చేస్తూ ఉన్నాం నిర్విరామంగా, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం నిర్విరామంగా. సాధ్యమైనంత వరకు ప్రతి పాపం అనుకున్న ప్రతిదానికి దూరంగా ఉంటున్నాం. ఎక్కడ కూడా కొంత పాపం చేద్దాం, కొంత లోకం ఎంజాయ్ చేద్దాం, కొంత శరీర సుఖాలు అనేది లేదు. ఆ లైన్లో పోం, మన కష్టం. అందుకే ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఒక వ్యక్తి నిర్విరామంగా ఇప్పుడు అయ్యగారు ఎన్ని వందల రోజులని 1200 1300 రోజులైంది. ఎవడన్నాడా ప్రతిరోజు అట్లా ప్రార్థన చేస్తున్నట్టు లైవ్ పెట్టాడు చరిత్రలో? దేవుని బిడ్డలారా, మరి ఎట్లా పాపం చేస్తున్నాడు అనుకోవాలి? అట్లా అనుకుంటున్నాడు పెద్ద దళిద్రుడు అని, అటు సైతాన్ సంబంధి. వానికి పెట్టి మనం లైవ్ రోజు ప్రార్థన చేస్తున్నట్టు. వాడు మొగోడైతే ఊపిరాయి గారు 1 గంట సేపు ప్రార్థన చేస్తుంటారు బాబు, రోజు రాత్రి 1 గంట సేపు లైవ్లో కనబడుతుంది కదా, నువ్వు 2 గంటలు పెట్టు చూడు. ఒక 100 రోజులు చేయి, ఒక 200 రోజులు చేయి, అప్పుడు తర్వాత మాట్లాడదు కానీ ఆయన గురించి. ప్రార్థన చేయడం చేత కాదు, కానీ ఒక ప్రార్థన పరుని మీద రాళ్ళు రువ్వడం, ఒక ప్రార్థన పరుని మీద నిందలు వేయడం. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన లేని ఎవరి జీవితంలో వాడేదో ఒక పాపం కమిట్ అవుతాడు రహస్యంగా. వాడో వాని భార్యనో కమిట్ అయి ఉంటారు, వాని పిల్లలో కమిట్ అయి ఉంటారు. వాడు తలెత్తుకునే పరిణామాలు వాని జీవితంలో వస్తాయి. కానీ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు రానియడు. నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కానీ తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందని అది ఉండదు. దేవుని బిడ్డల రోజు వృద్ధి కలుగజేసే టైం ఒకటి ఉన్నది. ఈరోజు మన ప్రార్థనలకు ఫలితం వచ్చే టైం ఒకటి ఉన్నది. ఏది వ్యర్థంగా ఏంటంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, మీ కన్నీరు మీ ప్రార్థన అంతా కూడా నా దగ్గర బుడ్డిలో నింపబడి ఉన్నవి. ఏంటండి ప్రకటన గ్రంథం దయచేసి ఇవి ఏమయ్యని అడిగినప్పుడు ఏమంటున్నాడు దూత? ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఏంటండి పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన చేతబట్టుకొని పరలోక రాజ్యానికి వచ్చినాడు. దయచేసి చదవండి 8వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనంలో, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడేను. పరిశుద్ధులందరి ప్రార్థనలు అక్కడ ఉన్నాయి. ఏది నిజమైన ప్రార్థననో, ఏది దైవ సంకల్పానుసారమైన ప్రార్థననో, ఏ ప్రార్థన చేయడము దేవుడి చిత్తమో ఆ ప్రార్థన చేసినటువంటి వ్యక్తులకు ప్రయాస వ్యర్థం కాదు. అలా వ్యక్తిగత అవసరతల కొరకు కొంతమంది జీవితకాలం అంతా, కొంతమంది ఒక సిస్టర్ అయితే నా భర్తను మార్చనే 20 ఏళ్ళు ఏం లాభం అమ్మ, నీ భర్త ఏం చేస్తావు, వాడు మారినా ఇంకో 30 ఏళ్ళు బతుకోడు. ఇప్పుడు నువ్వు 20 ఏళ్ళు ప్రార్థన చేస్తే ఈ భర్తను మార్చమని, అది దేవుని ప్రణాళికలు లేడనుకో, సరే నీ ప్రార్థన బట్టి 20 ఏళ్ళకి మారిండు అనుకో, ఇంకో 10 ఏళ్ళు బతికి ఏం చెప్తారు ఇద్దరు కలిసి? అది 20 ఏళ్ళు నశించిపోతున్న ఆత్మ గురించి ప్రార్థన చేసే చరిత్ర ఉంటే, అదే 20 ఏళ్ళు సంఘం గురించి ప్రార్థన చేసే చరిత్ర ఉంటే, అదే 20 ఏళ్ళు మా దైవజనుని అభిషేకించి వాడుకోప్రభు అనే చరిత్ర ఉంటే, ఏంటంటే సంకల్పం నెరవేర్చు, దర్శనం నెరవేర్చు, సత్యమును ప్రతిష్ఠించు, నీ రాజ్యం వచ్చును కాకని ప్రార్థన చేసి ఉంటే ఎంత బాగుండే. కొందరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నాకు విచిత్రం అనిపిస్తుంది. మా పిల్లలకు పెన్నులు కావాలని కొందరు 10 ఏళ్ళు మంచి సంబంధాలు రావాలని ప్రార్థన చేస్తారు. సరే సంబంధం వచ్చింది, మంచి సంబంధం వచ్చినాక ఏం చేస్తారు? మళ్ళా ప్రభువా మంచి సంబంధం అయితే ఇచ్చినారు, పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టిన దాకా 2-3 ఏళ్ళు ప్రార్థన చేస్తారు. సరే పిల్లలు కూడా ఇచ్చిన అనుకో, మళ్ళీ ఏం చేయాలి? ఈ పిల్లలు సక్సెస్ఫుల్ లైఫ్లో ఉండాలి. పుట్టిన పిల్లలు ఏం కావాలి? ప్రయోజకులు కావాలి, మంచి చదువులు చదవాలి, మంచి జ్ఞానం, మంచి చదువు అయిపోయి తర్వాత ఏంది? మళ్ళీ మా పిల్లలు మంచి ఉద్యోగాలు రావాలి, మంచి ఉద్యోగం, మంచి పొజిషన్, ఉద్యోగం వచ్చింది. మళ్ళీ ఏం కావాలి? మంచి సంబంధం, మళ్ళీ రొటీన్ మంచి సంబంధం, మంచి పిల్లలు, మంచి ఇండ్లు, చెత్త ప్రార్థనలు అవన్నీ. దీస్ ఆల్ గార్బేజ్ బిన్ అది దేవుని దృష్టిలో. అరే ఏం మైండ్ వాడి ఈ లోకంలో ఏంటండి? వాడు ఎన్ని కోట్లు సంపాదించిన, ఎన్నో ఉన్నతమైన పొజిషన్ సంపాదించిన, అది వాడి వెనుక రాదు కదా.
కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రార్థనలు చేయాలనో కూడా చాలామందికి తెలియదు. ఈరోజు మన ప్రార్థనలు దేవుడు మెచ్చే ప్రార్థనలు, దయ్యపు శక్తులు వణికే ప్రార్థనలు మనకి. లేదు ఎప్పుడైనా మన వ్యక్తిగత అవసరాలకు చేసినామా? నేను ఎప్పుడు చేయలేదు. నా ప్రతి లైవ్లో మీరు చూస్తే ప్రభువా నాకు ఒక కారీ తండ్రి, నాకు ఇల్లి తండ్రి, నాకు ఒక భార్యని తండ్రి ఎప్పుడైనా అడిగినా? ఎప్పుడు అడిగింది ఉండదు. మనం ఎందుకు అవన్నీ అడగకపోయినా ఇస్తారని తెలుసు. ఆ పాయింట్ ఏంటంటే ఆయన చిత్తం అనుకుంటే, నేను ప్రభు మనలో సేవారంభంలో నడుచుకుంటూ తిరిగిన. ఫస్ట్ నా సేవ ఆరంభించిందే నడుచుకుంటా. అటు జయరావు ప్రాంతంలో సరస్ పాస్టర్ గారు నేను ఎన్నో ఊళ్ళకి నడుచుకుంటూ పోయినా. గజ్వేల్కి వచ్చిన తర్వాత కూడా ఈ నుంచి గౌరవం ఎన్నో నడుచుకుంటూ పోయినా. అటు అస్తల్పూర్లో వెళ్ళి సంఘం నడిపించేటప్పుడు అంతవరకు చౌరస్తా కాడ నుంచి అస్తల్పూర్ దగ్గర నడుచుకుంటూ పోతుంటే, అటు నుంచి అటు బండపోతల దగ్గర నడుచుకుంటూ పోతుంటే, ఎన్నో గ్రామాలు నడుచుకుంటూ తిరిగినా. దేవుడు ప్రేమించి కొంతకాలానికి సైకిల్ ఇచ్చింది. సైకిల్ మీద తిరిగిన 2013లో. సైకిల్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఒక బ్రదర్ బండి కొన్నాడు. ఆయన బండి కొన్న రోజే రామ్ చరణ్ లాగా ఫస్ట్ గిరేసి మీదికి లెక్కల అది రుయ్యిన పోయి ఇంట్లో పోయి పడ్డది. ఇంట్లో పోయి పట్టాలకల్లా అమ్మో నేను ఈ బండి నడపద్దని ముట్ట అని చెప్పేసి ఆయన బండి నాకు ఇచ్చిండు. 1 year నా దగ్గర ఉంది. ఆ భయానికైనా బండి తీరు నడిపే రాక జాను కదా. 1 year ఆ బండి మీద తిరిగినాం పరిచయం. స్ప్లెండర్ ప్లేస్ కొత్త బండి షోరూమ్కి వెళ్ళి తెచ్చి నా చేత పెట్టేసారు. చాలా వాళ్ళ సపోర్ట్ చాలా మిస్ అయ్యారు. తర్వాత నాకు దేవుడు ప్రేమించి మళ్ళీ ఒక ఫ్యాషన్ ప్రో బండి కొత్తదో సెకండ్ హ్యాండ్ కొన్న మొత్తం మీద. తర్వాత మళ్ళీ కొత్త ఫ్యాషన్ ప్రో బండి కొన్నాం. మళ్ళీ ఎంతో కాలానికి 2017లో ఆ ఫ్యాషన్ ప్రో బండి మీదనే తిరిగి తర్వాత యూనికాన్ బండి కొన్నాం. యూనికాన్ బండి అయిపోయిన తర్వాత ఇంకా పరిచర్య లాంగ్ అవుతుంది. దగ్గర నడుము బ్యాక్ పెయిన్ వస్తుంది, బండి మీద ఎక్కువ తిరుగుతాని పెద్ద బండి తీసుకు అవసరాన్ని బట్టే. సరే ఆ బండి కొన్న తర్వాత మళ్ళీ కొంత దేవుడు కారు ఇచ్చింది. ఇప్పుడు కారు మీద తిరుగుతున్నాను. రేపు ఇంకేమని ఇవ్వచ్చు. ఇప్పుడు చిన్న కారు ఇచ్చిండండి, రేపు ఫార్చునర్ కారు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకంతకన్నా రేపు తర్వాత ఫ్లైట్ ఇవ్వచ్చు. అవసరం అనుకుంటే ఇవ్వడం దేవుడు. ఎంతమంది సేవకులకు ఫ్లైట్లు లేవు. మనం అంతా తిరిగే అవకాశం ఉందనుకుంటే ఫ్లైట్ కూడా ఇస్తారు దేవుడు. మనకు ఏది అవసరమో అది ఆయన రెస్పాన్సిబిలిటీ. నువ్వు చేస్తున్న ప్రార్థన ఏంటంటే దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్. ఏ ఇంటెన్షన్తో మీరు ప్రార్థన చేస్తున్నాడు భూమి మీద, ఏ ఇంటెన్షన్తో అక్కడ బతుకుతున్నాడు, ఏ ఇంటెన్షన్తో సేవ చేస్తున్నాడు, వాడి వ్యక్తిగత లబ్ధి కొరకు చేస్తున్నాడా, దేవుని కార్యం కొరకు చేస్తున్నాడా, దేవుని సంకల్పం నెరవేర్పే ముఖ్యం అనుకుంటున్నాడా, లేకపోతే వాడిని బ్రతుకుదేరో ముఖ్యం అనుకుంటున్నాడా, అన్నీ చూస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వ్యవసాయదారుడు కనిపెట్టుకొని ఉండాలి. నేను వేసిన విత్తనాలు వ్యర్థం కావద్దు ప్రభువా. చాలామందికి సువార్త ప్రకటించిన, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సువార్త ప్రకటించిన ఆ విత్తనాలు వ్యర్థం అవ్వడానికి వీల్లేదు. నీ ఆత్మను కురిపించని కనిపెడుతూ ప్రార్థన చేయాలి. భౌతికంగా అయితే సంవత్సరానికి ఒకసారి వర్షం పడుతుంది, కానీ ఆత్మీయంగా ఎన్ని సంవత్సరాలకైనా ఒకసారైనా వర్షం పడవచ్చు. వెయిట్ చేయాలా, కనిపెట్టాలి. దేవుని బిడ్డ కానీ తగిన కాలంలో దేవుడు ఫలం ఇస్తాడు. కనుక ఈరోజు నీవు నేను మనమందరం వేర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్ త్రూ ద హోలీ స్పిరిట్. ఇది మన ద్వారా కలిగేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి రాబోతున్నాడు, గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. అంతవరకు మనము కాపాడుకోవాల్సిన 3 ఉన్నాయి. ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకడిలో ఫలింపచేయను గాక. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాలు వందనాలు. అవును తండ్రి, ప్రార్థన, అభిషేకము, విశ్వాసము, పరిశుద్ధత క్రైస్తవులుగా మేము కలిగి ఉండాలి. ఫలింపచేయండి. అవునయ్యా, వ్యవసాయదారుడు ఏ రీతిగా అయితే తొలకరి వానకాలం కొరకును కడవరి వానకాలం కొరకు వేడుకుని కనిపెట్టుకొని ఉంటాడో, మేము కూడా నా తండ్రి ఎన్నో విత్తనాలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ఎన్నో స్థలములలో నీ యొక్క సువార్త సందేశాలను అందించినాం. దైవమా, మీరు దిగిరండి. ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడిందో ప్రతి సువార్త సందేశాలను మీరు ఫలింపచేయండి. అనేక మంది రక్షింపబడటకు మీరు కృప చూపించండి. బలపడుటకు, నీ కొరకు వాడబడుటకు మీరు కృప చూపించండి. తండ్రి నీకు స్తోత్రాలు. మరొకసారి అయ్యా, నీ సన్నిధిలో మళ్ళీ మేము ఈ 3-4 రోజులు గ్యాప్ తర్వాత ఎప్పుడు కలుసుకుంటామో అప్పటి వరకు నీ ప్రత్యేకమైన కాపుదల నిండుగా మీరే మాకు దయచేయండి. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాడు, ప్రవేశు రక్తమే ఇచ్చాడు. ప్రవేశు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును. ఆమేన్.